ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి. ఈ దశమి నాడు చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి, విజయాల్ని వేగవంతంగా దగ్గర చేస్తాయి. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేసేటువంటి కందుల దానం, ఎర్రటి వస్త్రదానం, ఎర్రటి గోవుకు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా రుణ సంబంధిత ఈతి బాధల్ని పోగొడుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలతను తగ్గిస్తుంది. ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా జాతకరీత్యా కుజదశ నడుస్తున్నటువంటి వారు, గోచారరీత్యా కుజుడు యొక్క ప్రతికూలత ఉన్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, యోగ్యతను కలిగిస్తుంది. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి వేగవంతమైనటువంటి మార్పులకి దోహదపడుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, కాబట్టి తగిన శాంతి తప్పనిసరి. ఇక ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు ఏర్పడతాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. రుణ బాధలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కొనసాగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి ఖర్చులు వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కార్యదీక్షతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే విఘ్నాల్ని వేగవంతంగా దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు మాత్రం పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శుభ పరిణామాల ద్వారా వ్యయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. మానసిక సంతోషం కలిగి ఉంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా చిరు సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు లేకపోలేదు. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, శుభవార్తలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక విజయాలు లేకపోలేదు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. విఘ్నాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పాటించాలి. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. భాగస్వాములతో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తీసుకున్నటువంటి నిర్ణయాలపై తర్జన భర్జనలు కొనసాగుతాయి.
వ్యాపార బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలలో ఏకాగ్రత తగ్గుతుంది. నూతన బాధ్యతల్ని చేపట్టలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలతో ముగుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రువులు మిత్రులవుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా షష్ఠ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. అకారణ వ్యయం మనస్తాపాన్ని కలిగిస్తుంది. మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని తగ్గేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. అయినప్పటికీ అనిశ్చితి కొనసాగుతుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు మాత్రం కొనసాగుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. యావన్న చరణౌభ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. ఏనాడు మా అన్నకి పట్టాభిషేకం జరుగుతుందో, ఏనాడు మా అన్న ఠీవిగా సింహాసనం మీద కూర్చుని ఒక పాదాన్ని పాదపీఠం మీద పెడతాడో, ఏనాడు నేను వెళ్ళి మా అన్నయ్య పాదాల దగ్గర భృత్యుడిలా కూర్చుని ఆ పాదం ఎత్తి నా నెత్తి మీద పెట్టుకుంటానో ఆనాడు నాకు శాంతి. అప్పటి వరకు నాకు శాంతి లేదు. నేను ఇక్కడ అంతఃపురంలోనా, నా అన్నగారు అరణ్యంలోనా, నా వదినమ్మ అరణ్యంలోనా, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన తమ్ముడు రికమని అసలు అలా ఏడుస్తూనే ఉన్నాడు. అంత దూరంలో కనపడ్డాడు రామచంద్రమూర్తి. పరుగు పరుగున వెళ్ళి అన్నయ్య మీద పడిపోబోయాడు. అసలు ఏమి ప్రేమో ఆ ఘట్టాలు చదువుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోతుంది. గట్టిగా కౌగిలించేసుకుని భరతుణ్ణి ఎంత పొంగిపోయాడో తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. రా భరత అని. ఆ లక్ష్మణుణ్ణి భరతుణ్ణి చూసుకుని రామచంద్రమూర్తి మురిసిపోతే, శాంతతా మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మిమ తద్దదామి తవైవాహం భుంచ రాజ్యమకంటకం. అన్నయ్య, మా అమ్మ అడిగిందని రాజ్యం ఇచ్చావు, నాకెందుకన్నయ్య, నాకు ఆ రాజ్యం, నేను నీ సొత్తన్నయ్య, వచ్చేయన్నయ్య, రాజ్యం నువ్వేలన్నయ్య అంటాడు. లోకంలో రాజ్యం నాకొద్దని అన్నదమ్ములు దెబ్బలాడుకున్న ఏకైక సంఘటన శ్రీరామాయణమే. అన్నయ్య, ధర్మం పెద్ద కొడుకు రాజ్యం ఏలాలి, నువ్వు వచ్చి రాజ్యం ఏలన్నయ్య అంటాడు భరతుడు. మహానుభావుడైనటువంటి తండ్రి జీవించి ఉండగా చేసిన నిర్ణయాన్ని మార్చే అధికారం నాకు లేదు. తండ్రిని ధర్మమునందు సత్యమునందు నిలబెట్టడానికి, తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి నేను అరణ్యంలో ఉంటాను, నువ్వు రాజ్యాన్ని ఏలమంటాడు రామచంద్రమూర్తి. ఇద్దరూ వాదించుకున్నారు. ఆఖరికి జాబలి నాస్తికమతం చెప్పాడు. సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు. సత్యమే సమస్త ధర్మములకు మూలము, సత్యమే లక్ష్మికి ఆశ్రయము. ఆ సత్యము తప్పి నేను బతకను, ఆ సత్యమే నాకు కావాలి. కులీనం వా, నేను శాస్త్రాన్ని నమ్మి బతుకుతున్నానా లేదా ఇదే చూస్తారు రేపు పొద్దున్న ఎవరు చూసినా. కాబట్టి చారిత్రమేవ వ్యాఖ్యాతి, చారిత్రమే చెప్తుంది ఏది చెప్పినా. నేను ఎలా నడిచాను, ఎలా బతికానన్నదానికి
అందుకే నాకు శాస్త్రం ప్రమాణం. తండ్రి బ్రతికుండగా ఏ మాట చెప్పాడో ఆ మాటే పాటిస్తాను. ఇవాళ తండ్రి చనిపోయాడు కదా అని కైకమ్మ వచ్చి పిలిచినా, నువ్వొచ్చి పిలిచినా నేను రాను. నాయనా, అమ్మని నిందించకూడదు, మహాదోషం. కైకమ్మని నిందించకు. ఒక పరిస్థితిలో ఆవిడ అలా మాట్లాడింది. ఎవరి బిడ్డ మీద ఎవరికి ప్రేమ ఉండదు. సరిగ్గా అర్థం చేసుకో, అమ్మని కళ్ళల్లో పెట్టుకు చూసుకో అంటే వెళ్ళలేక ఆగ్రహం వచ్చి చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడటం లేదని, అన్నయ్య ప్రాయోపవేశం చేస్తాను తప్ప నేను వెళ్ళనని సుమంత్రుణ్ణి పిలిచి కుశలు పట్రా దర్భలు పట్రా పేర్చన్నాడు. అంటే సుమంత్రుడు రాముడి వంక చూశాడు. ఎవరైనా రాముడి వంకే చూస్తారు. రాముడిలా అన్నాడు. సుమంత్రుడు తేలేదు. భరతుడే వెళ్ళి దర్భలు తెచ్చుకుని రామచంద్రమూర్తి పాదాల ఎదురుగుండా పడేసి అడ్డంగా పడుకున్నాడు. బహుశः మొట్టమొదటి రాస్తారోఖో ధర్నా రామాయణంలోనే జరిగిందనుకుంటాను. అడ్డంగా పడుకున్నాడు. దాటి వెళ్ళకూడదు కదూ. ఎందుకు ఇలా హఠం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమిటి పద్ధతి అని అడిగాడు. నువ్వు అయోధ్యా పట్టణానికి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటానన్న మాట మాట్లాడే వరకు నేను లేవని ఇలాగే పడుకుంటానన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక బ్రాహ్మణుడు ఎవరికైనా అప్పిచ్చి బలహీనుడు కదా బ్రాహ్మణుడు కదా అని చెప్పి వాళ్ళు అప్పు తిరిగి ఇవ్వకుండా బ్రాహ్మణుణ్ణి వేధిస్తే, బలహీనుడైన బ్రాహ్మణుడు అప్పు తిరిగి తీసుకోవడానికి బలప్రయోగం చెయ్యలేక బలవంతుడైన వ్యక్తి అప్పుచ్చుకున్నవాడి ఇంటి ముందు ఇలా పడుకోవాలి తప్ప క్షత్రియుడు పడుకోకూడదు. కాబట్టి నీ యందు ధర్మలోపం కలిగింది. ఈ తప్పు పని చేసినందుకు ఒక ధర్మాత్ముడిని ముట్టుకొని తప్పు పోతుందన్నాడు. అది రాముడు అంటే. చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు రాముడినే ముట్టుకో అన్నారు. ఆచమనం చేసి రాముడిని ముట్టుకున్నాడు. రాముడు అన్నాడు, తండ్రి ఏ మాట చెప్పాడో ఆ మాటే. నేను అరణ్యంలో ఉంటాను, నువ్వు అంతఃపురంలో ఉండు, నువ్వు రాజ్యమే. ఆఖరికి వశిష్ఠుడు త్రికాలవేది అన్నీ తెలుసున్నవాడు కనుక బంగారు పాదుకలు తెచ్చాడు. ఆ బంగారు పాదుకలు అక్కడ పెట్టి భరతుడు అన్నాడు, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఏ తమ్ముడు ఏ అన్న దగ్గర అనని మాట అన్నాడు భరతుడు. అన్నయ్య, నువ్వు కూర్చోవాలా సింహాసనం మీద, నీ చెప్పులు పరిపాలిస్తాయన్నయ్య. ఈ పాదుకలు నీ పాదాల దగ్గర పెడుతున్నాను, ఒక్కసారి నీ శ్రీపాదములు పెట్టి తీసి అన్నయ్య, ఆ పాదుకలు సింహాసనం మీద పెడతాను, అయోధ్య వెళ్ళను. నీ పట్టాభిషేకం జరిగితే నీకే జరగాలి, నువ్వే పట్టాభిషేకం చేసుకోవాలి, నేను భృత్యుడనై సేవించాలి. అన్నయ్య, ఊరు బయట నందిగ్రామంలో ఉంటాను, నువ్వెలా ఉన్నావో అలాగే జటలు కట్టుకుంటాను, నువ్వెలా తింటున్నావో అలా పళ్ళు తింటాను, కంద తింటాను, మూలములు తింటాను. అన్నయ్య, నీలాగే నారచీర కట్టుకుంటాను, నీలాగే భూషయనం చేస్తాను, 14 సంవత్సరములు ఎదురు చూస్తాను. నాన్నగారికి ఇచ్చిన మాట పూర్తయి 14 సంవత్సరములు పూర్తయిపోయినటువంటి మరుసటి తిథి నాడు నువ్వు కనపడ్డావా, బ్రతుకుతాను. 14 ఏళ్ళు అయ్యాక నువ్వు కనపడలేదా, సరయూ నది ప్రవేశం చేసి శరీరం వదిలేస్తాను. సింహాసనం మాత్రం నేను పాలించనన్నయ్య, ఎప్పటికీ నువ్వే పరిపాలకుడవు. అదిగో పాదుకల మీద ఒక్కసారి కాళ్ళు పెట్టు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ఆ పాదుకలు సింహాసనం మీద పెట్టుకుని పరిపాలన చేస్తానన్నయ్య. పక్కన కూర్చుని రాజప్రతినిధిగా ఉంటాను, రాజుగా ఉంటాను. 14 ఏళ్ల తర్వాత వచ్చి రాజ్యం చేస్తానన్నాడు రాముడు. మహానుభావుడు కనీసం ఆ పాదుకల్ని తీసి ఏ గుర్రబండిలోనో రథంలోనో పెట్టి తను కూర్చోలేదు. మా అన్నయ్య తొడుక్కున్న పాదుకలు. ఎంత భక్తి తత్పరులు నిజంగా భరతాదులు. ఆ పాదుకలు తీసుకెళ్ళి శత్రుంజయమన్న ఏనుగు మీద పెట్టాడు. ఆ శత్రుంజయమన్న ఏనుగు ఒక్క పట్టాభిషేకమైన పరిపాలకుడే ఎక్కుతాడు అయోధ్యలో. అందుకే రాముడు పట్టాభిషేకానికి పుష్పక విమానం దిగినప్పుడు ఏనుగెక్కలేదు. అంతకుముందే పట్టాభిషేకమైనటువంటి సుగ్రీవుడు ఎక్కాడు శత్రుంజయం మీద. ఆ ఏనుగు మీద సుగ్రీవుణ్ణి తీసుకెళ్లాడు. రాముడు రథంలోనే వెళ్ళాడు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శత్రుంజయం మీద కూర్చున్నాడు. కాబట్టి ఆ ఏనుగుని చూస్తే చెప్తాడు రాముడు, ఏనుగు కనపడుతోంది, తెల్లగొడుగు కనపట్టలేదు. తెల్లగొడుగు కింద మన తండ్రి గారు కూర్చుంటారు. గొడుగు కనపట్టలేదంటే నా మనసు ఎందుకో దిగులుగా ఉందిరా తమ్ముడా లక్ష్మణ అన్నాడు ఒకసారి. దూరం నుంచి సైన్యాన్ని చూసి అసలు ఆ ప్రేమ కుటుంబం, అబ్బా ఏమి రామాయణం అండి, మధురాతి మధురమైన కావ్యం. కాబట్టి మహానుభావుడు
ఆ పాదుకలు తీసుకుని తత శిరసి కృత్వాతూ పాదుకే భరతస్తదా ఆరురోహ రథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత. ఎంత అద్భుత రచన చేశారో మహర్షి. ఆ పాదుకలు తీసి తల మీద పెట్టుకున్నాడు. ఏనుగు మీద పెట్టి ఏనుగు మించి తీసి తల మీద పెట్టుకుని ఆ 2 పాదుకలు ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని రథం ఎక్కి, ఆ రథంలో పెట్టుకోవచ్చు పాదుకలు, ఓ పక్కన పెట్టలేదు, తల మీద పెట్టుకుని శత్రుఘ్నేన సమన్విత, శత్రుఘ్నుడిని విడిచిపెట్టడం, శత్రుఘ్నుడిని పక్కన కూర్చోపెట్టుకుని ఆ పాదుకలు ఇలాగే పట్టుకుని కన్నుల నీరు కారుస్తూ నందిగ్రామం చేరి సింహాసనంలో ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలు పెట్టి 14 సంవత్సరములు రాజప్రతినిధిగా పరిపాలన చేశాడు. అంతటి ప్రేమైకమూర్తి ఎక్కడ 14 ఏళ్ళు దాటిపోయిన తర్వాత సరయూ ప్రవేశం చేసేస్తాడోనని, నేను వచ్చేస్తున్నానని చెప్పు హనుమని పంపించారు రామచంద్ర ప్రభువు. హనుమ వచ్చేస్తున్నారు, రేపు పుష్యమీ నక్షత్రంలో కనపడతాడు మీ అన్నయ్య గారు అన్నాడు. మరునాడు నువ్వు వానరానివి ఇంకా కనపట్టలేదు, మా అన్నయ్య రాడే అంటారు. పుష్పక విమానం కనపడింది. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కనపడగానే అబ్బా, అసలు ఆ నందిగ్రామంలో ఉన్న ప్రజలందరూ జేజేలు పలుకుతూ చేతులెత్తి నమస్కరించారు. పుష్పక విమానం భూమి మీద దిగింది. పరుగున పరిగెడతాడు భరతుడు విమానంలోకి. పరిగెత్తి వెడుతూనే అన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు. సీతమ్మ తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ లక్ష్మణుడు, ఆ భరతుడు, అందరూ, ఆ అన్న వదిన వాళ్ళ పాదములు తలకి తగలవలసిందే, ఇలా నమస్కారం చేయడం లేదు ఎప్పుడు. వాళ్ళ పాదములకు తన తల తగిలేటట్టుగా స్పృశించి నమస్కరించేవారు. నమస్కరించి, అన్నయ్య 14 సంవత్సరములైందన్నయ్య చెప్పులేసుకుని, ఎంత బడలిపోయాయో, నాన్నగారి మాట నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డావన్నయ్య, నీలాంటి అన్నకి తమ్ముళ్ళం అని ఏడుస్తూ సంతోషంతో చెప్పులు ఆ పాదుకలు తొడిగాడు. పాదుకలు తొడుక్కున్న రామచంద్రమూర్తి కోటి సూర్యుల పగిది పుష్పక విమానంలోంచి కిందకి దిగితే శత్రుఘ్నుడు పరుగున వెళ్ళి ఆ జుత్తంతా జులపాలు కట్టేసింది జిల్లేడు పాలకి. ఆ చురకుల్ని తీసుకొచ్చాడు. తను కేశఖండనం చేయించుకోకుండా, అది రాముడి ప్రేమ అంటే, ముందు తమ్ముళ్ళని చేయించుకోమన్నాడు. నేను చేయించుకుని ఇంకా మీరు అలా కనపడుతుంటేనే చూడలేనన్నాడు. ముందు తమ్ముళ్ళకి చేయించి తను చేసుకున్నాడు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, శిఖతో ఉండేవాడు. మెరిసిపోతూ మహానుభావుడు స్నానం చేసి తమ్ముళ్లతో కలిసి ఆయన రథం ఎక్కితే అక్కడ జరిగింది ఆశ్చర్యకరమైన సందర్భం. సాక్షాత్తుగా యువరాజు కావలసిన వాడు, అప్పటి వరకు రాజప్రతినిధిగా ఉన్నవాడు, ఆయన చెప్పుకున్నాడు, అన్నయ్య నీ రథాన్ని నేను తోలుకుంటానని. పగ్గాలు పట్టుకుని భరతుడు సారథ్యం చేస్తున్నాడు. లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు ఇద్దరు పక్కన నించుని ఒకరు వింజామర వేస్తున్నారు, ఒకరు ఛత్రం పట్టారు. పట్టి వెళ్ళిపోతుంటే ఇద్దరు అలోమని ఏడిచారట వెంటనే గుండెలు బాదుకుని. ఎవరో తెలుసా? ఒకటి వానరులు ఏడ్చారు, రెండవది విభీషణుడు ఏడ్చాడు. ఎందుకని? ఆ విభీషణుడికి 2 అన్నలు. ఒకడు రావణాసురుడు, ఏ సామాన్యుడు కాడు, అపారమైనటువంటి వీరుడు. కానీ ఆ అన్నయ్య పక్షాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. రాముడి పంచన చేరాడు. ఎన్నో మాటలు ఇంద్రజిత్ యొక్క రహస్యాలు చెప్పాడు, రావణ రహస్యాలు చెప్పాడు. తన కళ్ళ ముందు అన్నయ్య పడిపోయాడు. అంతటి మహావీరుడు 10 తలలు తెగిపోయి భూమి మీద పడిపోవడానికి కారణమయ్యాడు. ఇంకొక అన్నగారు కుంభకర్ణుడు చచ్చిపోయాడు. పుట్టింది 3, మిగిలింది ఒక్కడు, 2 లేరు పక్కన. ఆ తమ్ముళ్ళు అన్నయ్యను అలా ప్రేమిస్తుంటే, 4 అన్నదమ్ములు కలిసి నడుస్తుంటే, ఏమిటో బతికున్నన్నాళ్ళు కొట్టుకున్నాం, చచ్చిపోయాక చచ్చిపోయా. ఇప్పుడేది? అన్నయ్య కాళ్ళు పడదామంటే ఏడి? అంతటి కీర్తివంతుడు, అంతటి మహావీరుడు. చెబితే విన్నాడా? వినలేదు. ఆఖరికి కలిసి ఉన్నదే లేదు. కాబట్టి మహానుభావుడు విభీషణుడు ఏడ్చాడు. ఇక మిగిలినది వానరులు ఏడ్చారు. వాళ్ళెందుకు ఏడవడం? అంతటి పరిపాలన చేశాడు, అంతటి పరాక్రమవంతుడు. ఆఖరికి మద్యం తాగి భార్యలతో రమిస్తున్నప్పుడు కూడా ఎవడైనా వచ్చి తొడ కొడితే బయటికి వచ్చి వెంట తరివి గుహలోకి వెళ్ళి సంవత్సరం పాటు యుద్ధం చేసి చంపాడు. దుర్నిరీక్షుడు. రావణుణ్ణి కూడా తాక్కి చుట్టి సముద్రాల్లో ముంచాడు. అటువంటి వాడు వాలి. అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు. వద్దు వద్దు అన్నయ్య, అన్నయ్య నా తప్పు లేదన్నయ్య అని ఏడిచాడు సుగ్రీవుడు. అన్నయ్య నాకు తెలియదన్నయ్య, ఏడాది పాటు గుహ బయట ఉన్నానన్నయ్య,
నువ్వు చచ్చిపోయావు అనుకున్నానన్నయ్య, మాట వినపడలేదన్నయ్య, రాక్షసుల అరుపులు వినపడుతున్నాయన్నయ్య, నెత్తురు నురగతో బయటికి వస్తోందన్నయ్య, నన్ను చంపుతారేమోనని గుహకి రాయి అడ్డం పెట్టి ఇంటికి వచ్చానన్నయ్య, నేను ఎవరికి చెప్పలేదు నువ్వు చచ్చిపోయావని. మంత్రులు పసిగట్టి నువ్వు చనిపోయావనుకుని నాకు పట్టాభిషేకం చేశారు. అన్నయ్య, నీ యందు నాకు అన్యభావన లేదు, నువ్వు పట్టాభిషేకం చేసుకో, మళ్ళీ భృత్యుళ్ళ సేవిస్తానన్నాడు. వినలేదు. వినకుండా కట్టుబట్టతో తరిమేశాడు సుగ్రీవుణ్ణి. ఆయన భార్యని తన భార్యగా అనుభవించాడు తమ్ముడు బ్రతికుండగా. ఎంత ఏడుస్తూ తిరిగాడు. రాముడి పాదాలు పట్టుకుని అన్నయ్యని చంపించాడు. తన కళ్ళ ముందు అంత గొప్పవాడు అన్నగారు చచ్చిపోయి ఏడుస్తూ ఆఖరణ, ఒరే సుగ్రీవా, లేకలేక పుట్టిన కొడుకురా, నా మీద కోపం పెట్టుకోకురా, నీకు కొడుకే కదా, తమ్ముడివి, వీణ్ణి జాగ్రత్తగా చూడరా అని పుత్రవ్యామోహంతో అంగదుణ్ణి అప్పజెప్పి తనకి దేవేంద్రుడిచ్చినటువంటి హారాన్ని తీసి సుగ్రీవుడు మెడలో వేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆ అన్నదమ్ముల మైత్రి చూస్తూ ఉంటే ఆ వానరులందరికీ ఏడుపు వచ్చింది. అటువంటి వాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎలా బ్రతకాలో అన్నదమ్ములు తోబుట్టువులు మనకి నేర్పుతుంది రామాయణం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర ఫలితాలు, కార్యానుకూలత ఈ అంశానికి స్వాగతం. పూర్వాభాద్ర నక్షత్రం రక్షణ కలిగించే నక్షత్రం, అయితే వివాహాది శుభ కార్యక్రమాలకి ఉపయోగపడిన నక్షత్రం. ప్రధానంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు లేదా ఈ నక్షత్రం ఉన్న రోజు నింబ వృక్షాన్ని చూచి నమస్కారం చేసిన, దాని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన మంచి ఫలితం వస్తుంది. అంటే వేప చెట్టుకి పూర్వాభాద్ర నక్షత్రానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి వేప వృక్షం అన్ని రకాలుగా అదృష్టాన్ని ప్రసాదించేటటువంటి వృక్షం. అలాగే ఈ నక్షత్రంలో ఆచరించదగినటువంటి కార్యాలను పరిశీలించినట్లయితే విద్యారంభం, కూపఖాతాది కర్మ, భేతాళాద్యా వేదనం, శత్రునాశం, ద్యూతం, చౌర్యం, మంత్రతంత్ర ప్రయోగం, పూర్వాభాద్రే శస్త్రజ్ఞానం చ కుర్యాత్. వాపీకూప తటాక ఖనన మంత్రయంత్ర ప్రతిష్ఠ ప్రయోగ ధాతువాదాది క్రూరకార్యేషు ప్రసిద్ధ. మంత్రయంత్ర సంబంధమైనటువంటి కార్యములకి విశేషంగా ఈ నక్షత్రం సహకరిస్తుంది. ప్రధానంగా భద్ర నక్షత్రం అవటం వల్ల జపతపాలు చేసుకోవటానికి, యంత్ర నిర్మాణాలకి, ఏ పనులైనా సరే చేయటానికి కావలసినటువంటి రచనా విధానాన్ని సూచిస్తోంది. అంటే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఈ నక్షత్రాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి ప్లాను వేయించుకోవటానికి ఈ రోజున, అంటే ఈ నక్షత్రం ఉన్నటువంటి రోజున ఉపయోగిస్తే బాగుంటుంది. ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం, దానికి తగినటువంటి సరైన కార్యాచరణకై కావలసినటువంటి యోచన చేయటానికి పనికొస్తుంది. అలాగే ప్రయోగ సంబంధమైనటువంటి, ధాతు సంబంధమైన, రస సంబంధమైన అంశాలకి ఈ నక్షత్రం యోగిస్తుంది. వివాహ, ఉపనయన, గృహారంభ, గృహప్రవేశ, నామకరణ, అన్నప్రాసనాది కార్యములకి అంతగా ఉపయోగించినటువంటి నక్షత్రం. ప్రధానంగా ఈ నక్షత్రానికి అధిదైవం దేవగురువైనటువంటి బృహస్పతి ప్రత్యక్షంగా ముహూర్త చక్రంలో తన బలాన్ని వినియోగిస్తున్నారు. కాబట్టి గురువు ఆధీనంలో ఉన్నటువంటి నక్షత్రాలలో విశేషమైనటువంటి శుభకార్యాలు శాస్త్రరీత్యా వినియోగించబడటం లేదు. అలాగే ఆదివారే స్థిరయోగ, ఆదివారము నాడు చేసే పనులు పూర్వాభాద్ర నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు సుస్థిరమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి. అలాగే సోమవారే నాశ, కుజే మృత్యు, బుధవాసరే సౌమ్య, బుధవారం నాడు చేసే పనులు కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలను ప్రసాదిస్తాయి. బుధవారము పూర్వాభాద్ర, ఈ సమయంలో చేసే ఏ కార్యమైనా సరే సహకరిస్తుంది. గురువు నాశన యోగ, శుక్రే మృత్యు, శనే మృతి. విశేషంగా శనివారం ఏ పనులు చేయకూడదు. శనివారం పూర్వాభాద్ర వచ్చినప్పుడు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి దైవ సంబంధమైన పనులు తప్ప
మానవ కృత్యములేవి మొదలు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ప్రధానంగా పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఇది జన్మతారగా ఉన్నది. ఐశ్వర్యాన్ని ప్రసాదించే విధంగా రాహు నక్షత్రాలున్నాయి. అనగా ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులకి ఈ నక్షత్రం సంపదనిచ్చే ఐశ్వర్యతారగా భాసిల్లుతోంది. మృగశ్ర, చిత్తా, ధనిష్ట నక్షత్ర జాతకులకి ఆపద సంభవించే విపత్తారుగా ఉన్నది. కాబట్టి ఈ తారాబలాన్ని విశేషంగా చూసుకుంటూ అనుకూల తారలేమిటి, వాటిలో ఏ పనులు చేయవచ్చు అనేది తెలుసుకోవాలి. అదే క్రమంలో రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర జాతకులకి ఈ పూర్వభద్ర నక్షత్రం క్షేమతారై వెన్నంటే ఉండి రక్షిస్తోంది. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఇది ప్రత్యక్తారవుతోంది. ఈ నక్షత్రంలో కార్యాలు ప్రారంభించిన ఈ నక్షత్ర జాతకులతో మాట్లాడాలన్నా మనకి అనుకూలమైన తారైతేనే మాట్లాడాలి. అదే క్రమంలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఇది సాధన తార. అశ్విని, మఖమూల నక్షత్ర జాతకులకి నైధన తార. ఆశ్లేష, రేవతి, జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి మిత్రతారగా ఉన్నది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి పరమమైత్ర తారగా విశేషమైన శుభాన్ని ప్రసాదిస్తుంది. శుభ నక్షత్రం అంశంలో ఈరోజు ఆచరించదగినటువంటి కార్యాలను పరిశీలన చేసినట్లయితే మంగళవారం, దశమి. విశేషంగా ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి. ఈ జయంతి సందర్భంలో అమ్మవారిని సందర్శించడం లేదా దుర్గా అమ్మవారిని ఏ శక్తి దేవతనైనా సరే సమీపంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అమ్మవారి సందర్శనం చేయడం చాలా మంచిది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాతు. ఈ మంత్రాన్ని స్మరించిన సత్ఫలితాలు వస్తాయి. విశేషంగా వ్యాపారస్తులకి, అలాగే భౌమవారం అవటం చేత భూ సంబంధిత వ్యాపారాలు, భూమిని ఆశ్రయించి చేసేటటువంటి వ్యవసాయ సంబంధమైన పనులు, ధనధాన్యములు, వీటన్నిటికీ సంబంధించినటువంటి అభివృద్ధిని సూచించే విధంగా జయవారంగా సమరేచ దుర్గ మంగళవారం, దశమి కలిస్తే దుర్గామ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజుగా ఉన్నది కనుక శుభ నక్షత్ర ఆధారంగా ఈ రోజుని పరిశీలిస్తే ముఖ్యంగా మఘా నక్షత్రం, వృద్ధియోగం, తైతులకరణం, ఈ మూడు వ్యాపారపరమైనటువంటి ధనయోగాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం దుర్గామ్మవారి దేవాలయంలో దీపారాధన చేస్తే సత్ఫలితాలు వస్తాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలించినట్లయితే పూర్వ ఫల్గుణి నక్షత్రయుత సౌమ్యవాసరం అంటే బుధవారం, ఏకాదశి. ఏకాదశి పుబ్బా నక్షత్రం వ్యాపారానికి సంకేతం, బుధవారం వ్యాపారానికి సంకేతం. అలాగే ధ్రువయోగం, వాణిజ్యకరణం అంటే వ్యాపారానికి అనుకూలించేటటువంటి కరణం. విశేషంగా ధన సంబంధమైన పెట్టుబడులకి ముఖ్యమైనటువంటి రోజు. ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృద్ధి చెందుతుంది. వ్యాపార రంగం, సాంకేతిక రంగం, మేధావర్గం వారికి కలిసి వస్తుంది. ఇంకా విశేషించి ఏకాదశి బుధవారంతో పాటుగా శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతోంది. కాబట్టి దేవాలయంలో కానీ గృహంలో కానీ రమాసమేత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించినట్లయితే మనకున్న మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన మూల, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారి అదృష్ట భాగ్యానికి, లక్ష్మీ కటాక్షానికి ఎటువంటి విధి విధానాలు అనుసరించాలో పరిశీలిద్దాం. మూలా నక్షత్రంలో జన్మించిన వారెవరైనా సరే ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉలవలు పుట్ట దగ్గర ఉంచటం ద్వారా గ్రహదోషాలను తొలగింపజేసుకొని ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే మూలా నక్షత్రంలో జన్మించిన వారికి పూర్వాషాఢ నక్షత్రం సంపత్తార అంటే సంపదలిచ్చే నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. అందువల్ల మూలా నక్షత్రంలో జన్మించిన వారెవరైనా సరే ప్రతి నెలలో పూర్వాషాఢ నక్షత్రం ఉన్న రోజు
లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ రంగు పూలమాలను అలంకరించి వడపప్పు పానకం లక్ష్మీదేవికి నివేదించినట్లయితే ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే మూలా నక్షత్రంలో జన్మించిన వారు గృహంలో పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి ప్రతిరోజు ఒక పసుపు రంగులో ఉన్నటువంటి పువ్వును అలంకరించడం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ధనప్రాప్తిని సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు బ్రాహ్మణుడికి దర్భలను తాంబూలంలో ఉంచి దానంగా ఇచ్చినట్లయితే గ్రహదోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంగళవారం నాడు ఏదైనా గుడిలో 400 గ్రాముల పంచదారను భగవంతుడికి సమర్పించాలి. ఇలా చేస్తే ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా సోమవారం నాడు గోవులకి ఎండుగడ్డిని ఆహారంగా తినిపించటం, ప్రతి మంగళవారం నాడు 7 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి గృహంలో వాయువ్య దిక్కులో ఉంచటం ద్వారా మూలా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథి నాడు లక్ష్మీదేవిని పూజించినట్లయితే సకల భోగభాగ్యాలు సులభంగా కలుగుతాయి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి సంపత్తార ఉత్తరాషాఢ నక్షత్రం, అంటే సంపదలిచ్చే నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అందువల్ల పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే ప్రతి నెలలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న రోజు ఎవరైనా బ్రాహ్మణుడికి బెల్లము, గోధుమలు లేదా రాగి పాత్ర వీటిలో ఏదైనా సరే దానంగా ఇచ్చినట్లయితే గ్రహదోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆదివారం నాడు అలచందలు అంటే బొబ్బర్లను గోవుకి కానీ ఎద్దుకి కానీ ఆహారంగా తినిపించినట్లయితే దాని ప్రభావం వల్ల కూడా సకల దోషాలు తొలగింపజేసుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా 9 మంగళవారాలు వరుసగా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విప్ప నూనెతో దీపాన్ని వెలిగించి స్వామికి సింధూరాన్ని అలంకరించడం ద్వారా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏనుగులతో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచాలి. ఆ చిత్రపటానికి ప్రతిరోజు పాలు నివేదించాలి. ప్రతి శుక్రవారం దానిమ్మ పండు గింజలు నివేదించాలి. ఇలా చేస్తే జీవితంలో త్వరగా లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా గురుచరిత్ర పారాయణ చేయటం, వెండితో తయారు చేయబడినటువంటి ఏనుగు బొమ్మను మీ గృహంలో ఆగ్నేయ దిక్కులో వ్రేలాడదీయటం ద్వారా కూడా సకల గ్రహదోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్ష సిద్ధిని, ఐశ్వర్య ప్రాప్తిని చాలా సులభంగా పొందవచ్చు. వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు లక్ష్మీ కటాక్ష సిద్ధికి, ఐశ్వర్య ప్రాప్తికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో అదృష్ట భాగ్యానికి రంగులు ఏ విధంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ఈశాన్య ప్రాధాన్యతలో దాగినటువంటి పరమ రహస్యాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈశాన్యం ఎప్పుడూ కూడాను కోత ఉండకూడదు. ఈశాన్యంలో కోత అనేక అరిష్టాలకు కారణభూతమవుతుంది. అందుకనే ఈశాన్యంలో కోత ఉంటే ఘోరవంతమైనటువంటి విపత్తుల్ని చవిచూడాల్సి వస్తుంది. ఈశాన్యంలో కోత గనక ఉంటే వ్యాధి వలె మనిషిని దహించి వేస్తుంది. ఈశాన్యం జలతత్వంతో ప్రభావితం చేయబడుతుంది కాబట్టి ఆ దిశలోని నీరు శుభప్రదమవుతుంది. కాబట్టి ఇంటి నుంచి బయటకు పోవలసినటువంటి నీటిని ఈశాన్యం నుంచి మళ్ళిస్తేనే మంచిది అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్యంలోని వాలు
తూర్పు వైపుకు కనుక ఉంటే కుటుంబంలో పురుషులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈశాన్యంలోని వాలు ఉత్తర దిశకు కనుక ఉంటే ఆ ఇంటి స్త్రీలకు ఆరోగ్య భాగ్యం చేకూరుతుంది. ఇంటి ఈశాన్యంలో అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా సరే చెయ్యకూడదు సుమా అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఈశాన్యంలో పెద్ద పెద్ద చెట్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెంచకూడదు. చిన్న చిన్న పాదులను మొక్కలను నాటుకోవచ్చు. అలా అయితేనే గృహ వాస్తుని బట్టి పంచతత్వాల అనుకూలమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతుంది. అటువంటి ఇంట్లో ఉండేటువంటి వారికి మానసిక క్లేశాలు, వృత్తి సంబంధమైనటువంటి చికాకులు తలెత్తవు. ఈశాన్యంలో ప్రతి వ్యక్తి పాటించవలసిన నియమాలలో ఎప్పుడూ ఈశాన్యం ఖాళీగా ఉంచాలి, ఈశాన్యం పల్లంగా ఉండాలి. మీ ఇంట్లోని నీరంతా కూడా ఈశాన్యం తూర్పు వైపు నుంచి కానీ ఉత్తర వైపు నుంచి కానీ బయటకు వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వంటగదిని పొరపాటున కూడా ఈశాన్యంలో నిర్మించుకోకూడదు. ఈశాన్యంలో ఏ వస్తువు వికృతంగా ఉండకూడదు. ఈశాన్యం చూస్తే చాలా పవిత్రంగా ఉండాలి, వికృతంగా మాత్రం కనిపించకూడదు. అందుచేత ఇలా గనక ఉన్నట్లయితే మూలల విస్తరణలో ఎటువంటి పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వికృతం వస్తుంది. దాని రీత్యా వాస్తురీత్యా అనేక దోషాలు ఉన్నట్లుగా అంచనా వేయాలి. ప్రతికూల ప్రభావాన్ని చూపించకుండా జాగరూకత వహించి అవసరమైనటువంటి విధి విధానాల్ని కనుక పాటించినట్లయితే ఈశాన్య దోషాల్ని కూడా తొలగించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. తూర్పు ఈశాన్యంలో కనుక కోత ఉన్నట్లయితే ఇంటి యజమాని అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. ఇది సంతానానికి, వంశ వృద్ధికి శుభప్రదం కాదు. పడక గది ఈశాన్యంలో కనుక ఉన్నట్లయితే ఇంట్లోని స్త్రీలు దుఃఖితులవుతారు. వీటి వల్ల సంపాదించినటువంటి ధనం కూడా నీళ్లలా ఖర్చు అయిపోతుంది. భవనం ఆగ్నేయ వాయువ్య మూలలు తప్ప మరే ఇతర మూలల్లో కోతలు ఉన్నా అశుభ శక్తులు ఉత్పన్నమవుతాయి సుమా. ఇంటి స్థలంలో కానీ ఇంట్లో కానీ ఈశాన్య మూల తగ్గితే ఆ ఇంట్లో ధన నాశనం, శత్రు భయం, ఆరోగ్య హాని, గృహ క్లేశాలు కలిగి తీరుతాయి. భవనంలో వాయువ్యము లేక ఆగ్నేయ మూలలు తరిగి ఆ తరుగుదల ఈశాన్యం పెరుగుదలకు కారణమైతే శ్రేష్టమే. ఇక్కడ రెండు వైపులా కొన్ని కొలతలు తగ్గి ఈశాన్యం పెరిగినట్లయితే అది శ్రేష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గృహ వాస్తులో ఈశాన్య మూలకు ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈశాన్య దిశకు నీలకంఠ, త్రినయన, త్రిశూల, గంగాధర అనేటువంటి పేర్లు కూడాను మనకు వాస్తుశాస్త్ర రీత్యా ఇవ్వబడ్డాయి. అందుచేతనే ఈశాన్య మూల పంపులో నీరు చుక్క చుక్క పడుతూ ఉన్నప్పటికీ అది మీకు శుభప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది సుమా అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. సర్వేశ్వరుడైన పరమేశ్వరుడు అక్కడ ఉన్నట్టుగా భావించుకోవాలి. ఈశాన్య మూలలో గేటు పెట్టి అనుక్షణం ఈశాన్య మూలే తిరిగేటట్టుగా మాత్రం వ్యవహరించకూడదు. మీరు ఉత్తర దిశలో ఉన్నారు, ఈశాన్య మూల గేటు పెట్టారు, ఉత్తర మధ్యలో గేటు పెట్టారు.
ఉత్తరం మధ్యలో ఉన్నటువంటి గేటు నుంచి ఎక్కువ నడవండి. ఈశాన్య మూల గేటు నుంచి మాత్రం ఎక్కువ సార్లు నడవకూడదు, ఎందుకంటే అది ఈశ్వర స్థానం కాబట్టి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే తెలియకుండా ఉన్నట్టుండి పెద్ద పక్షి, గుడ్లగూబ అంటారు, అది ఇంట్లోకి ప్రవేశించినా లేక దుకాణంలోకి ప్రవేశించినా ఏమి జరుగుతుంది, వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా నష్టమా అని చెప్పేసి మనం గనక ఆలోచన చేసినట్లయితే తెలియకుండా హఠాత్తుగా గనక లక్ష్మీదేవి యొక్క వాహనమైనటువంటి ఆ పెద్ద పక్షి మీ ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయినా లేక దుకాణంలోకి వచ్చి వెళ్ళిపోయినా అది వెళ్ళిపోవాలి ఎంబడే, అంతేగాని అక్కడే ఉండకూడదు. అలా గనక జరిగినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది త్వరలో మీ గృహంలో లేక మీ దుకాణంలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు ఏర్పడతాయి. అదే పెద్ద పక్షి ఇంటిపైన వాలి అలాగే గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు జరుపుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.